హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 48x36 సైజు కలిగినటువంటి ప్లాట్లో మన సబ్స్క్రైబర్ ఒకతను ప్లాన్ గీసవండి అని చెప్పి అడిగారు. అది వారికి ఉత్తరం వైపు బజార్ ఉందండి. ఉత్తరం వైపు 48 అడుగులు ఉంది. అలాగే తూర్పు వైపు పడమర వైపు 36 అడుగులు ఉందండి. తూర్పు వైపు 36 అడుగులు ఉంది, పడమర వైపు 36 అడుగులు, ఉత్తరం వైపు దక్షిణం వైపు 48 అడుగులు ఉంది. దీంట్లో వారు తూర్పు వైపున 8 అడుగులు ఖాళీ ప్లేసు మొక్కలు పెంచుకోవడానికి 8 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలేసి మిగిలిన 40 అడుగులు ప్లేసు అంటే 40 అడుగులు ఇంటూ 36 సైజులో ఇద్దరు అన్నదమ్ములకి వచ్చే విధంగా ప్లాన్ గీసేవ్వండి, ఎవరి పోర్షన్ వాళ్ళకి విడివిడిగా ఇవ్వండి అని చెప్పి అడిగారు. వారి కోరిక మేరకు ఈ ప్లాన్ గీసాను అన్నమాట. బేల్దార్ మేస్త్రి గారికి నేను వివరణ ఇచ్చాను. ఇవి 9 అంగుళాలు ఇంటూ అడుగు సైజు కాలమ్స్ అండి అవి. ఈ పోస్టు బయట నుండి ఈ పోస్ట్ లోపలికి 6 అడుగులు, ఈ పోస్టు బయట నుండి ఈ పోస్ట్ బయటికి అవుటర్ టు అవుటర్ 14 అడుగులు, ఈ పోస్ట్ బయట నుండి ఈ పోస్ట్ బయటికి 15 అడుగుల 3 అంగుళాల అవుటర్ టు అవుటర్. వారికి వివరంగా చెప్పాను. వారికి బేల్దార్ మేస్త్రి ఉన్నారు కదా, వారికి వివరంగా చెప్పాను. ఇప్పుడు మనకి సింపుల్గా త్వరగా చెప్పేస్తాను ఈ వీడియో మనకు అర్థమయ్యే విధంగా. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 13 అడుగుల 2 అంగుళాలు ఇంటూ 14.5 సైజు వచ్చిందండి. మాస్టర్ బెడ్రూము 14.5 పొడవు వచ్చింది, 13 అడుగుల 2 అంగుళాలు వెడల్పు వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాము. అటాచ్డ్ బాత్రూమ్ 4 ఇంటూ 5 అడుగుల 7 అంగుళాలు వచ్చిందనమాట. ఇవి 4 ఇంచులు కట్టుబడి కట్టుకుంటే వచ్చేటువంటి కొలతలు అన్నమాట. ఇవి 4 ఇంచులు కట్టుబడి అంటే ఇట్లా ఈ మాదిరిగా సింగిల్ రాయి కడితే 4 ఇంచులు కట్టుబడి అంటారు. అదే ఇంకొక రాయి డబల్ కట్టుకుంటే ఈ మాదిరిగా డబల్ రాయి కట్టుకుంటే 9 ఇంచులు కట్టుబడి అయిద్ది అనమాట. అది 9 ఇంచులు కట్టుబడి అయిద్ది. ఈ సింగిల్ రాయి కట్టుకుంటే ఇట్లా ఈ మాదిరిగా కట్టుకుంటే సింగిల్ రాయి అయిద్ది. మనకి బాత్రూంలో పార్టిషన్ గోడలు లోపల కట్టుకునే గోడలు వచ్చేసి ఇట్లా కట్టుకుంటే అది 3 అంగుళాలు కట్టుబడి అయిద్ది అనమాట. ఇక్కడికి 3 ఇంచెస్సే ఉంటుంది రాయి. ఇది నేను 4 ఇంచెస్ కట్టుబడికి ఇచ్చాను. అంటే 6 అంగుళాలు కట్టుబడి కూడా కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ కట్టిన వాల్ ఈ గోడ వచ్చేసి 9 ఇంచులు కట్టుకోవచ్చు. అంటే డబుల్ ఇటుక కట్టుకోవాలి. డబుల్ ఇటుక కట్టుకుంటే ఈ పిల్లర్ మొత్తం కవర్ అయిపోద్ది అనమాట. అదే సింగిల్ రాయి కట్టుకుంటే హాఫ్ పిల్లరు కవర్ అయిద్ది. ఈ ఇటుకలో కూడా 6 ఇంచెస్ ఇటుక ఉంటుంది ఈ సైడ్ వాళ్ళకి 6 అంగుళాలు కట్టుబడి కట్టుకుంటారు మొత్తం టోటల్. ఈ లోపలికి వచ్చేసి 4 ఇంచెస్ వాల్స్ కట్టుకుంటారనమాట. ఇది ఈ మధ్యలో ఉన్నది 3 ఇంచెస్ అంటే ఇటుకని ఈ విధంగా కట్టుకోవచ్చు. ఇది ఒక టైపు. ఇది సింగిల్ రాయి. డబుల్ రాయి అంటే ఇది 9 ఇంచెస్ కట్టుబడి. ఇది 9 ఇంచెస్ కట్టుబడి. 4 ఇంచెస్ కట్టుబడి అంటే ఓన్లీ సింగిల్ రాయి 4 ఇంచెస్. 3 ఇంచెస్ అంటే దీన్ని ఇట్లా కడితే ఇది 3 ఇంచెస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఇంచెస్ కట్టుకోవచ్చండి. ఈ సైడు 6 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ సైడ్ వాల్స్ కట్టుకుంటారు. లేదు ఇంకా సెక్యూరిటీ బలంగా ఉండాలంటే 9 ఇంచెస్ డబల్ ఇటుకతో కట్టుకుంటారు అనమాట. ఇది ఈ సైడ్ వాల్స్ అనేవి ఇక్కడ మనం కట్టుకున్న దాన్ని బట్టి మనకి లోపల కొలతలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ కట్టుకుంటే నేను చెప్పిన కొలతలు వస్తాయి. 9 ఇంచెస్ కట్టుకుంటే ఇంకొక 4.5 అంగుళాలు తగ్గిద్ది అనమాట. ఇప్పుడు ఇంకో 9 ఇంచులు కట్టుబడి వచ్చింది కదా, అప్పుడు ఈ పొడవులో మనకి 14.5 వచ్చింది కదా, ఇంకొక 4.5 ఇంచులు దాంట్లో తగ్గిద్ది అనమాట. అట్లాగే మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోపల కొలతలు అనేవి ఇక్కడ మనం 9 అంగుళాలు కట్టుకుంటే ఒక విధంగా వస్తాయి, 6 అంగుళాలు కట్టుబడి కట్టుకుంటే ఒక విధంగా వస్తాయి. ఇప్పుడు నేను 4 ఇంచులు కట్టుబడి, ఇప్పుడు ఎవరైనా కానీ కామన్గా ఏం చేస్తున్నారంటే సైడ్ వాల్స్ కూడా
4 ఇంచెస్ కట్టేస్తున్నారు. 4 ఇంచెస్ కట్టేసి లెంట్ల పైనుంచి 9 ఇంచులు కడుతున్నారనమాట. లెంట్లు పోస్తాం కదా, మచ్చుబల్ల పోస్తారు కదా, మచ్చుబల్ల పైనుండి 9 ఇంచులు కడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే 6 ఇంచులు కట్టుబడి కట్టేస్తున్నారు. మొత్తం టోటల్గా 6 ఇంచులు కట్టుబడి కట్టేస్తున్నారు. లోపల సైడ్ 4 ఇంచెస్ కట్టుబడి కడుతున్నారనమాట. 3 ఇంచెస్ ఇలాంటివి అయితే 3 ఇంచెస్, ఇలాంటివి అయితే 4 ఇంచెస్ అలా కడుతున్నారు లోపల వైపు. అవుట్ సైడ్ మాత్రం 6 ఇంచెస్ అట్లా కడుతున్నారు. అట్లా నేను 4 ఇంచెస్ కడితే ఈ కొలతలు వచ్చినాయండి. 6 ఇంచెస్ కడితే ఒక 2 అంగుళాలు డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు 14 అడుగుల 6 అంగుళాలు ఉందనుకోండి, 14 అడుగుల 4 అంగుళాలే, 14 అడుగుల 3 అంగుళాలే ప్లాస్టింగ్ అయిపోతే ఆ కొలత వచ్చింది అనమాట. అట్లాగా అదే మీరు అవుట్ సైడు 9 ఇంచులు కట్టుబడి కట్టారనుకోండి, 14 అడుగుల 6 అంగుళాలు ఇచ్చాను కదా, ఇంకొక 4.5 అంగుళాలు ఇందులోంచి ఇంకొక 4.5 అంగుళాలు తీసేస్తే మనకి 4 పోతే ఇంకా 2 అంగుళాలు, అంటే 14 అడుగుల 2 అంగుళాలు ప్లాస్టింగ్ అంతా పోను 14 అడుగుల 1.5 ఇంచులు అట్లా వచ్చింది అనమాట. అట్లా లోపల కొలతలే చేంజ్ అవుతాయి, బయట కొలతలు చేంజ్ అవ్వవు. బయట కొలతలు ఎందుకు చేంజ్ అవ్వవు అంటే పోస్టు అవుటర్ టు ఇన్నరు 6 అడుగులు అన్నాం కదా, ఆ పోస్ట్ వేసిన కాడే ఉంటుంది, బయట కొలతలు ఏం పెరగవు. ప్లాస్టింగ్ బయట మనం ప్లాస్టింగ్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ప్లాస్టింగ్ పెరిగిద్ది అంతే. అలాగే ఈ పోస్ట్ అవుటర్ టు అవుటర్ 14 అడుగులు అన్నాం కదా, 14 అడుగులే ఉంటుంది, అది పెరగడానికి వీలు లేదనమాట. ఎందుకంటే బయట ఇటుకని బయటికి పెంచం కదా, లోపలికి పెరిగిద్ది తగ్గిద్ది కానీ బయటికి అనేది పెరగదు కదా, అదనమాట. ఈ బయట కొలతలే ప్రధానం. అదండి, అంటే తెలియటం కోసం వివరణ చేశాను అనమాట. సరే అండి, ఈ కొలతల్లో వచ్చింది 13 అడుగుల 2 అంగుళాలు ఇంటూ 14.5 బెడ్రూమ్ వచ్చింది, మాస్టర్ బెడ్రూము. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 8 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 9 అడుగుల 11 అంగుళాలు వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ 4 ఇంటూ 8 అడుగుల 9 అంగుళాలు. ఇటువైపు విండో ఏర్పాటు చేసుకోవాలి, వెంటిలేటరు, ఇటువైపు విండో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత హాల్ వచ్చేసి 14 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 10 అడుగుల 1 అంగుళం. కిచెన్ వచ్చేసి 10 అడుగుల 1 అంగుళం ఇంటూ 5 అడుగుల 7 అంగుళాలు. ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఒక అంగుళం అరంగుళం అటు ఇటుగా వస్తాయిలేండి, ఈ పర్మనెంట్ కొలతలంటే కాదు. 10 అడుగుల 1 అంగుళం కదా, 10 అడుగుల అరంగుళమే రావచ్చు అట్లా అనమాట. ఓకే, కిచెన్కి ఇది డోర్ అండి, బెడ్రూమ్కి ఇది డోరు, అటాచ్డ్ బాత్రూమ్కి ఇక్కడ డోర్ ఇచ్చాము, ఈ అటాచ్డ్ బాత్రూమ్కి ఇక్కడ డోరు, ఈ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ ఇది మెయిన్ డోరు, దాని పక్కనే విండో అనమాట. మెట్లకు వచ్చేసి 6 అడుగులు తీసుకున్నాను, 3 అడుగులు 3 అడుగులు. ఈ 6వ మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కేట్లుగా మెట్లని ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇంటి వారికి ఇక్కడ మెయిన్ గేట్ ఇచ్చాను, ఈ ఇంటి వారికి ఇక్కడ మెయిన్ గేట్ ఇచ్చాను. వీరికి అవసరం అనుకుంటే ఇది ఉంచుకోవచ్చు, లేదంటే ప్రహరీ కట్టుకుంటే ఇక్కడ వీరి మెట్లు వీరే ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. అలాగే మీకు ఏదైనా ప్లాన్ కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయండి. ఓకే అండి, బాయ్.